హలో హాయ్ ఫ్రెండ్స్, దీక్షను స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే మన అకౌంట్కి అయితే ఆధార్ కార్డు ఏ విధంగా లింక్ చేసుకోవాలనేది చాలామంది ఇబ్బంది పడుతుంటారు. బ్యాంకు వెళ్ళి కూడా చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు సెల్ఫ్గా అయితే మనం ఇంట్లో కూర్చొని అయితే మన అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అయితే వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసిన మొదటిగా అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే నీ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అలా దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా నేను అయితే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోతారు. ముందుగా అయితే మన క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తే అయితే ఎన్పిసిఎల్ అయితే టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. డిస్ప్లే కాగానే ఇక్కడ చూడండి ఎన్పిసిఎల్ అని మనకు కనిపిస్తుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తున్నాను. మీకైతే నేను డెమో రూపంలో చూపిస్తున్నాను ఏ విధంగా చేసుకోవాలనేది. ఈ విధంగా మనకు ఎన్పిసిఎల్ అనే ఈ విధంగా వెబ్సైట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ మనకు కస్టమర్ అని కనిపిస్తుంది. కస్టమర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు భారత్ ఆధార్ సీడింగ్ అని కనిపిస్తుంది కదండి. దాని మీద అయితే మీరైతే క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరైతే నేను చెప్పే విధంగా చేసుకుంటే మీరు బ్యాంక్ వెళ్ళకుండానే మీరైతే ఈజీగా అయితే ఇంట్లో కూర్చొని అయితే మీరైతే అకౌంట్కి అయితే బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకైతే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ సీడింగ్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకు హోమ్ పేజ్ కింద దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఇంకో న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీరు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే మనకు ఆధార్ కార్డు ప్లస్ నెంబర్, అలాగే అకౌంట్ నెంబర్ అయితే సరిపోతుంది అనమాట. దీనికైతే ఆధార్ కార్డుకి సంబంధించిన మొబైల్ లింక్ నెంబర్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడైతే సీడింగ్, అలాగే ఇక్కడ మీకు రిక్వెస్ట్ ఆఫ్ ఆధార్ అయితే సీడింగ్ అనమాట. ఇక్కడ మీకు చాలా అకౌంట్స్ అంటే బ్యాంక్ అకౌంట్లు అయితే ఉన్నాయి. మీకు సంబంధించిన అకౌంట్ ఏందో అంటే మీకు సంబంధించిన బ్యాంక్ ఏదో ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. నేనైతే ఇదే మీకు డెమో రూపంలో చూపిస్తున్నాను. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ సీడింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక అదే ఎంటర్ చేసి చూపిస్తాను ఏ విధంగా చేయాలో. ముఖ్యంగా అయితే కస్టమర్కి అయితే ఆధార్ కార్డ్కి అయితే ఫోన్ నెంబర్ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే 6 డిజిటల్ నెంబర్ అయితే మనకైతే ఓటీపీ వస్తుంది అనమాట. ఇక్కడైతే నేనైతే ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేశాను. ఇక్కడ అలా కన్ఫర్మేషన్ ఆధార్ అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. 2 సార్లు అయితే మీరు అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ కనిపిస్తే బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా అనేది ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా నెక్స్ట్ ఇంకో అయితే స్టెప్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆధార్కి సంబంధించిన మొబైల్ ఓటీపీ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఆ 6 డిజిటల్ నెంబర్ ఇలా ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే ఇంకో స్టెప్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, అయితే డెమోగా చూపిస్తున్నాను. ఆల్రెడీ అయితే ఈ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ అయితే లింక్ ఉంది. మీకు డెమో కోసం అయితే వీడియో చేస్తున్నాను. ఇక కన్ఫర్మేషన్ అయితే క్లిక్ చేస్తే మీకు సంబంధించిన అకౌంట్ నెంబర్కి అయితే ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరైతే ఇంటి దగ్గర కూర్చొని బ్యాంక్ వెళ్ళకుండా మీ అకౌంట్ నెంబర్కి అయితే ఆధార్ లింక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు అర్థమైంది అనుకున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అర్థమైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ యూట్యూబ్ క్రియేషన్ ఛానల్స్. థ్యాంక్ యూ.